ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్లో అంతర్గత పోరుకు తెరతీసింది. అయితే దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ప్రపంచ సాయం కోరుతుంది. ప్రపంచం నుంచి, ముఖ్యంగా భారతదేశం నుంచి మాకు సైనిక సహకారం కావాలని కోరుతుంది. అసలు బలూచిస్తాన్ ఎజెండా ఏంటి, ఎందుకు స్వతంత్ర దేశంగా మారాలనుకుంటుంది, దీనిపైన పూర్తి విశ్లేషణ తీసుకుందాం. దాంతోపాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. బలూచిస్తాన్ లిబరేషన్, భారత్ మాతాకి జై. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అసలు ప్రధాన ఎజెండా ఏంటి, ఎందుకు స్వతంత్ర దేశంగా మారాలనుకుంటుంది? ఈరోజు పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్కే వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది బలూచిస్తాన్. ఎందుకు సైనిక సహాయం కోరుతుంది? ముఖ్యంగా దాయాది దేశమైన భారత్ నుంచి సైనిక సహకారం ఎందుకు కోరుతుంది? బిఎల్ఎఫ్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళ యొక్క పోరాటం, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే మాకు సపరేట్ దేశం కావాలి, స్వయం పత్తి కదా దేశం కావాలి, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం కావాలి. ఎందుకు సపరేట్ దేశం అడుగుతున్నారు అంటే పాకిస్తాన్లో ఉన్న పేదరికం, పాకిస్తాన్లో ఉన్న అసమానతలు, పాకిస్తానీ ప్రభుత్వం వాళ్ళ మీద చూపిస్తున్న వివక్ష. వాళ్ళ కాడ చాలా సహజ వనరులు ఉన్నాయి, ఎక్కడా లేనటువంటి వనరులు. పాకిస్తాన్లో దేశం మొత్తం మీద అత్యధిక వనరులు ఉన్నటువంటి ప్రాంతం బెలూచిస్తాన్. ఆ బెలూచిస్తాన్లో ఆ సహజ వనరులని పాకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కానీ తిరిగి ఆ ప్రాంతానికి నిధులు ఇవ్వటంలో కానీ అభివృద్ధి చేయటంలో కానీ వివక్ష చూపిస్తుంది. మాకెందుకు ఈ వివక్ష? మా ఆస్తులు తీసుకొని, మా ఆదాయం తీసుకొని, మా కాడ దోచుకొని మాకు పెట్టే విషయంలో మాత్రం వివక్ష చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మేము పాకిస్తాన్లో ఉండలేం, విడిగా ఉంటాం. ఇప్పుడు 1971 చరిత్ర తీసుకుంటే ఒకసారి, అప్పుడు కూడా 1972లో మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం సమయంలోనే పాకిస్తాన్లో కూడా అంతర్గత కలహాలు, మేము సపరేట్ దేశం అయిపోతామని బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉండేది, మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పోరాటాన్ని పాకిస్తాన్ అనుస్తూ ఉంది. వాళ్ళు భారతదేశం యొక్క సహకారం కోరారు. ప్రపంచంలో ఎవరు సహాయం కోరినా సహాయం చేసే మనసత్వం ఉన్నటువంటి దేశం భారతదేశం. ఆ రోజుల్లో వాళ్ళ డిమాండ్లో జెన్యూనిటీని గమనించి, రెండోది పాకిస్తాన్ చేస్తున్నటువంటి నీచపు పనులు చూసి మనం వాళ్ళకి సపోర్ట్ చేసాం. అప్పుడు మన ప్రధాని ఇందిరాగాంధీ గారు డెసిషన్ తీసుకున్నారు, బంగ్లాదేశ్ సపోర్టు, బంగ్లాదేశ్ పోరాటానికి సపోర్ట్గా మనం ఉండాలి అని చెప్పేసి మనం సపోర్ట్గా వెళ్ళి మన ఆర్మీని బంగ్లాదేశ్ సపోర్ట్గా పంపించి బంగ్లాదేశ్కి స్వతంత్ర దేశం అయ్యేలాగా మనం ఏర్పాటు చేయగలిగాం. పాకిస్తాన్ నుంచి విడదీసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయిందంటే మనమే కారణం. కానీ అదే బంగ్లాదేశ్ ఇవాళ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, అది వేరే విషయం. ఇవాళ బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఉంది అంటే, వాళ్ళకు ఒక రాజ్యాంగం, వాళ్ళకు సొంత ఆర్మీ, వాళ్ళకు సొంత ప్రభుత్వం ఉంది అంటే దానికి కారణం మనం లేకుండా బంగ్లాదేశ్ లేదు. కరెక్ట్. కానీ అదే బంగ్లాదేశ్ తను మళ్ళా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాటం చేశారో వాళ్ళని తరిమి కొట్టినటువంటి ఉగ్రవాదులు ఇవాళ బంగ్లాదేశ్ని ఆక్రమించుకుని ఉన్నారు. కాబట్టి ఉగ్రవాదులకే సపోర్ట్ చేసేది, అలా సపోర్ట్ చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. అది 1971 మళ్ళా రిపీట్ కాబోతుందా? అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో బంగ్లాదేశ్ ఎలా సపరేట్ అయిందో పాకిస్తాన్ నుంచి, ఇవాళ బెలూచిస్తాన్ కూడా అలా సపరేట్ కాబోతుందా పాకిస్తాన్ నుంచి అంటే అవును అనేటువంటి సమాధానమే మనకు వినపడుతుంది. అవును అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం, నమ్మదగిన సోర్సుల ప్రకారం ఇప్పటికే బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ మొత్తం పాకిస్తాన్లో 46% భూభాగం ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బెలూచిస్తాన్ ప్రాంతాన్ని. దీంట్లో 1/3 భూభాగాన్ని ఈ ఫ్రంట్ ఆక్యుపై చేసుకుంది, ఈ ఆర్మీ ఆక్యుపై చేసేసుకుంది, వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ని ఆర్మీని చెదరగొట్టి, బెదరగొట్టి, తరిమి కొట్టి దాదాపు 1/3 భూభాగాన్ని, అంటే 4 వంతుల్లో 3 వంతుల భూభాగాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇంకా 1 వంతు భూభాగాన్ని కనుక వీళ్ళు ఆక్యుపై చేసుకోగలిగితే బెలూచిస్తాన్ పూర్తిగా బిఎల్ఎఫ్ చేతుల్లోకి వచ్చేస్తుంది. కాదే మరి గతంలో బంగ్లాదేశ్కి భారతదేశం సపోర్ట్ చేసింది కదా, ఇప్పుడు బిఎల్ఎఫ్ కూడా సపోర్ట్ చేస్తా అంటే మనం ఆలోచిస్తా ఉన్నాం. అంటే బెలూచిస్తాన్ వాదనలో నిలువ ఉండొచ్చు, వాళ్ళ డిమాండ్లో జెన్యూనిటీ ఉండొచ్చు. ఈ పోరాటం చేస్తున్న బిఎల్ఎఫ్ అనే జెన్యూనిటీ సంస్థ కాదా అనే ఒక అనుమానాలు ఉంటాయి మనకి. ఖచ్చితంగా మనం ఒకసారి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే పోరాటం చేసే వాడి వైఖరి ఏంటి, వాడు నిజంగా మా వనరులు దోచుకుపోతున్నారు కాబట్టే పోరాటం చేస్తున్నాడా, వాడి చేతుల్లోకి రాజ్యం కావాలని పోరాటం చేస్తున్నాడా? రెండు ఉంటాయి కదా.
కాబట్టి మనం ఇంతవరకు డెసిషన్ తీసుకోలేదు పాకిస్తాన్ ఇంత అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుందామని. ఉమ్, కానీ ఆ పరిస్థితి కనుక మనం కనుక కలగ చేసుకోవాల్సి వస్తే ఉమ్. బెలూచిస్తాన్ సపరేట్ చేసాం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బలూచిస్తాన్తో పాటు సింధు ప్రావిన్స్ కావచ్చు, ఇంకా 2-3 నగరాలు, ప్రధాన నగరాలు మాకు స్వతంత్రం కావాలని చెప్పి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్తో పోరు, ఒక పక్క భారత్తో పోరు, ఒక పక్క మన సొంత దేశంలోనే బలూచిస్తాన్తో పోరు. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోబోతుందా ఫ్యూచర్లో అంటే ఏం చెప్తారు? అంటే ఈ బలూచిస్తాన్లో ఉమ్, కొంత భూభాగం ఆఫ్ఘనిస్తాన్తో ఉమ్, సంబంధం ఉన్న భూభాగం కూడా ఉంది. ఉమ్, ఇప్పుడు ఆ భూభాగాన్ని కొంత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తమ చేతిలో తాలిబాన్ తీసుకునే తీసుకున్నారు. అవకాశం కూడా ఉంటుంది ఉమ్. సహజంగా. ఉమ్, సరే బిఎల్ఎఫ్ ఏమంటున్నారంటే మీరు మాకు సపోర్ట్ చేయండి, కావాలంటే ఆ చిన్న భూభాగాన్ని మీరు తీసేసుకోండి ఉమ్, అని తాలిబాన్ అడుగుతున్నారు. ఉమ్, తాలిబాన్లు ఓకే చెప్పేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు బెలూచిస్తాన్కి తాలిబాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఉమ్. ఆ పోరాటానికి. ఉమ్, ఇంకొక పక్కన అది చైనా బోర్డర్ కొంత కలిసే అవకాశం ఉంది. కానీ ఇంకా చైనా ఉమ్. స్టాండ్ తీసుకోవాలి, పాకిస్తాన్కి అనుకూలంగానే ఉంది కాబట్టి ఉమ్, బలూచిస్తాన్కి సపోర్ట్గా తీసుకోవడానికి తీసుకోలేదు. ఓకే. ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వరకు బలూచిస్తాన్ మూమెంట్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఉమ్, ఒకవేళ భారతదేశం కనుక బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఉమ్, అది ప్రత్యేక దేశం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే. ఇంకోటి యుద్ధ వాతావరణం అని అన్నావు, యుద్ధ వాతావరణం నెలకొంది, ఉమ్, పాకిస్తాన్ ఓడిపోయింది, భారతదేశం గెలిచింది. ఉమ్, అంటే 1 డే ఉమ్, ఒక్క రోజులోనే పాకిస్తాన్ మన దేశం ముందు చేతులు ఎత్తేసింది. ఓకే. నిన్న ఒక్కరోజే ఉమ్, వాళ్ళు మన 15 నగరాలను టార్గెట్ చేస్తూ యుద్ధ విమానాలు పంపించే ప్రయత్నం చేశారు. ఉమ్, కానీ ప్రతి యుద్ధ విమానాన్ని, ప్రతి మిసైల్ని గాల్లోనే పేరు చేశాం. ఆ గాల్లోనే పేరి ఆ శకలాలు మళ్ళా పాకిస్తాన్ భూభాగంలో పడి బాంబుల్లో పేరాయి. ఉమ్, చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి సమీపంలో కూడా ఉమ్. Yes, బాంబులు correct, పేరాయి. correct. కరెక్ట్. షహబాజ్ షరీఫ్ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో బాంబు పేలింది. పేరింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు బంకల్లో దాచారు అని ఒక వార్త చెక్కలు కొడుతూ ఉంది. ఉమ్, అసలు ఆయన ఇక్కడ లేరు, వాళ్ళ కుటుంబాన్ని ఆల్రెడీ దుబాయ్ పంపించారు, ఇతను కూడా దుబాయ్ పంపిస్తున్న వార్త ఇంకోటి నడుస్తుంది. మనం అంటే యుద్ధం స్టార్టింగ్ లో ఆసిఫ్ మునీర్ తన కుటుంబ సభ్యులతో విదేశాలకు పారిపడని ఎలా అయితే న్యూస్ విన్నామో, ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫే బంకర్ లో దాక్కోవాల్సిన పరిస్థితి నెలకొల్పాం. భారత ఆర్మీ సత్తా అది. ఒక్క రోజులోనే ఉమ్, 1 డే ఉమ్, ఒక్క రోజులోనే ఉమ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దాక్కోవాలని పరిస్థితి. ఉమ్, మనం నిన్న ఇంకొక విషయం, ఉమ్, నువ్వు ఆర్మీ చీఫ్ అన్నావు కదా, అతన్ని అరెస్ట్ చేశారట. ఓకే. అతన్ని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారట. ఉమ్, మరి సొంత అధికారులే సొంత ఆర్మీ చీఫ్ని ఎందుకు అరెస్ట్ చేశారని అనుమానం మీకు రావచ్చు. ఉమ్, ఎందుకంటే ఉమ్, గిల్లి కయ్యం పెట్టుకొని ఒకవైపు ఏమో ఆయుధ సామాగ్రిని రెడీ చేసుకోలేదు, జవాన్లను రెడీ చేసుకోలేదు, ఉమ్, అసలు మన సిస్టమ్ ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకోకుండా ఉమ్, గిల్లి కయ్యం పెట్టుకొని యుద్ధాన్ని సై అన్నాడు. ఉమ్, ఏమైంది? మనం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసాం. పాకిస్తాన్ భూభాగంలోకి మన యుద్ధ విమానాలను పంపించి అక్కడున్న ఉగ్రవాద క్యాంపుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఆ యుద్ధ విమానం అడ్డుకోలేకపోయింది, వాళ్ళ రాడార్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది. సో ఇది ఆర్మీ చీఫ్ మీద ఎఫెక్ట్ పడింది ఒకటి. ఓకే. తర్వాత నిన్నటికి నిన్న వాళ్ళు 15 యుద్ధ విమానాలని మన మీద దాడికి పంపించాలని అనుకుంటే, ఉమ్, వాళ్ళ డ్రోన్ సిస్టమ్ ద్వారా మన మీద దాడి చేయాలనుకుంటే ఉమ్, పద్దాన్ని తిప్పికొట్టాం. పైగా వాళ్ళ డ్రోన్లు వాళ్ళ నేల మీద పడి బాంబుల్లో పేరాయి. ఓకే. అంటే దీన్ని కూడా సరిగా చేయలేకపోయాడు. ఓకే. రెండోది 4000 జవాన్లు రాజీనామా చేసి మేము భారతదేశంతో యుద్ధానికి సిద్ధంగా లేము, అసలు మా దగ్గర ఆయుధాలే సరిగా లేవు, ఓకే. తుప్పుపట్టిన ఆయుధాలతో యుద్ధం చేయమంటారు ఏంటి అని అంటే కానీ సమాధానం లేదు. ఇంకా మొండిగా యుద్ధానికి వెళ్ళాడు. ఓకే. అది ఈ కారణాలు ఇచ్చా. ఉమ్, ఇవాళ రాహోర్ డిఫెన్స్ సిస్టమ్ని వాళ్ళ దేశంలోకి పోయి ఉమ్, మన S-400 ధ్వంసం చేసి వచ్చింది. ఓకే. తర్వాత నిన్న రైటు ఉమ్, కరాచీ నౌకాశ్రయం ఉమ్, వాళ్ళ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అది యాక్చువల్. అవును, అవును. వాళ్ళు బయట దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసుకునేటువంటి పెద్ద నౌకాశ్రయం, ఉమ్, దాన్ని కొలాప్స్ చేశాం. ఉమ్, ఆ కొలాప్స్ చేసి ఎంత అంటే ఆ బాంబులు వెళ్తా ఉంటే చుట్టూ ఉన్న పాకిస్తాన్ భయపడ్డారంటే ఏదో జరిగిపోయింది, మేము ఇంకా పాకిస్తాన్ ఇక లేదు, మేము మా జీవితం అయిపోయిందని అనుకున్నారంట. అన్న ఇప్పుడు ఇక ఫైనల్గా 1971 పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినటువంటి, తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా మార్చినటువంటి భారత్ ఈరోజు బలూచిస్తాన్లో కూడా అదే స్టాండ్ తీసుకోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఒక మాటలో? అంటే ఇప్పటి వరకు మోడీ గారు ఉమ్, పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దామని కానీ ఉమ్, వాళ్ళ అంతర్గత విషయాల్లో ఏరు పెడదామని కానీ ఇప్పటి వరకు అనుకోలేదు. అవును. అనుకుంటే 1 డే బలూచిస్తాన్ సపరేట్ కంట్రీ, ఓకే. ఒక్కరోజు అనుకుంటే చాలు. ఉమ్, ఇంకొకటి కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, అవును. పాకిస్తాన్ కవ్విస్తే ఉమ్, దానికి వాళ్ళు చేసే దాడులకు ప్రతిదాడులు చేయడం తప్ప ఉమ్, మనం పాకిస్తాన్ మీద ఇంతవరకు దాడి చేయలేదు. ఓకే. ఇంకొకటి కూడా నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, మనం గనక తలుచుకుంటే పాకిస్తాన్ 2 కాదు 3 ముక్కలు అయితే. ఓకే. ఇప్పుడు POKని మనం ఆక్యుపై చేసుకుంటామా లేదా, ఉమ్, సింధు ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకుంటామా లేదా, ఉమ్, మన జనగణ మనలో సింధు ఉంది, అవును. సింధు మన ప్రాంతం, ఉమ్, పంజాబ్ ప్రావిన్స్ అంటారు, పంజాబ్కి పక్కనే ఉన్నటువంటి సింధు అది, అవును. దాన్ని పూర్తిగా మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఉమ్, తర్వాత POK అసలు పూర్తిగా కాశ్మీర్లో భాగం,
దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. రైట్. మనం మన దేశం నుంచి వస్తున్న డిమాండ్ కూడా పిఓకేని మనం స్వాధీనం చేసుకుందాం, మన సింధుని మనం తిరిగి తెచ్చుకుందాం. అక్కడ ప్రజలు కూడా భారతదేశంలో కలవడానికి హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం తెచ్చుకుందాం. తర్వాత బలూచిస్తాన్ సపరేట్ దేశం చేద్దాం. దాని ద్వారా ఏమైంది, పాకిస్తాన్ కుంచుకుపోయింది. ఇంత పాకిస్తాన్ ఇంత అయిపోయింది. రేపు పొద్దున ఏమీ చెయ్యరే నిస్సాయిత. అసలే పాకిస్తాన్ పేదరికం, అసమానతలు, ఇబ్బందుల్లో ఉంది. ఇంకా ఈ ప్రాంతాలు కూడా పోతే ఏమైంది పాకిస్తాన్? అసలు ప్రపంచ పటంలో ఒక దేశంగా ఉండే అవకాశం ఉందా? ఓ చిన్నపాటి ప్రాంతంగా ఒక ఏరియాగా ఉండే అవకాశం ఉందా? కరెక్ట్. కాబట్టి ఆ పని చేద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం వస్తుంది. మరి భారత ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకున్నా సరే మనం సపోర్ట్ చేయాలి భారతీయులుగా. రైట్ అన్న, థ్యాంక్ యూ.